ఒకటి సూటిగా చెప్తాను సతీష్ రెడ్డి గారికి, ఎందుకంటే ఇదేమి సీరియల్ ఎపిసోడ్ మాదిరి వద్దు. రెండు ప్రశ్నలు అడుగుతాం, దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్తే తర్వాత అంతవరకు నేను నీ మీద మాట్లాడిన కూడా మాట్లాడను. మీరు 5 ఎలక్షన్స్లో 99, 4, 2009, 2014, 2019 5 ఎలక్షన్స్ ప్లస్ 96, 98 రాజమోహన్ రెడ్డి గారు ఎంపీకి పోటీ చేసినప్పుడు 2 ఎలక్షన్లు, 5 + 2 7 ఎలక్షన్స్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పులివెందులలో జరిగినాయి. ఈ 7 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ, అప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఎలాంటి దౌర్జన్యం చేయకుండా, ఎలాంటి బూత్ క్యాప్చరింగ్ చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ జరిగింది నా హయాంలో. నాకు ఇంత మెజార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్స్లోనే వాళ్ళకి అంత మెజార్టీ వచ్చిందని నువ్వు సూటిగా దానికి ఎస్ నో అని చెప్పండి. రెండోది, ఇంతవరకు ఆయన ఉదార స్వభావుడు రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ కుటుంబం చాలా ఇది చేసినని మాట్లాడే మీరు వేలుపుల సంఘటనలో మళ్ళా సూటిగా అడుగుతున్నా, ఆ రోజు గన్మ్యాన్ ఫైర్ చేసినాడా, గన్మ్యాన్ దగ్గర ఉండే వెపన్ తీసుకొని మీరు ఫైర్ చేసినారా? తర్వాత నిజంగా గన్మ్యానే కానీ ఫైర్ చేసింటే మీరైతే ఏదైతే పోడుకుంటారో వైఎస్ కుటుంబం కానీ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళు తప్పు చేసినట్లు, లేదా నువ్వే కన్నా గన్మ్యాన్ వెపన్ తీసుకొని ఫైర్ చేసినట్టు అయింటే నువ్వు అందరినీ మాతో పాటు తెలుగుదేశం పార్టీని అందరినీ మోసం చేసి ఆ తర్వాత నువ్వు తప్పుడు ఆ తర్వాత ఇదైనట్లు. ఈ 2 ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు. అంతవరకు నువ్వేదన్నా మా గురించి మాట్లాడినా కూడా మేము నిన్ను మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇంకా చివరగా ఆయన మొత్తం ప్రెస్ మీట్ అంతా కూడా నాకు ఒకటి సంతోషించాల్సిన విషయం ఏంటంటే, పక్కన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాను పెట్టుకొని, ఈ పక్క 2 సార్లు మేయర్ అయిన అతన్ని పెట్టుకొని ఈయన గంటలు మాట్లాడుతూ ఇతనితో మా పార్టీ నుంచి వచ్చిన అతనితో మాట్లాడే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత తగ్గుబడిందా, ఇంతగా దిగజారిందా అనేది అదొక్కటి నాకు సంతోషకరమైన విషయం. మమ్మల్ని ఏం టార్గెట్ చేయలే. మేము సతీష్ రెడ్డి ఇందాక చెప్పినా కదా, 15-20 ఇయర్స్ బాగా జస్ట్ లైక్ బ్రదర్స్ మాదిరి ఉన్నాము. ఏదో మాట్లాడుతాడు, ఏదో మాట్లాడుకొని అంటే ఇంకా ఆ మాట అనేది శృతి మించి తారాస్థాయికి పోయింది. లాస్ట్కు మా యువనాయకుని లోఫర్ అని అదని, ఎందుకంటే ఆయన గతంలో మీరందరూ ఉన్నారు కడపలో, ఆయన డిప్యూటీ చైర్మన్గా ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు వచ్చి ఆయన పనితీరు బాగాలేదని ఒక రకంగా మందలించినాడు. అది మనసులో పెట్టుకొని ఆయన పార్టీలోంచి పోయేదానికి కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను అనవసరంగా వాళ్ళు ఇట్లా చేసినందువల్ల నేను ఇట్లా పోయినా కదా, లేదంటే నేనే ఇన్ఛార్జిగా ఉండి నేనే అధికారం అనుభవిస్తాను కదా అనే ఒక బాధ లోకేష్ గారి మీద ఉంది. ఆ బాధను ఏటంటే ఆ టైప్లో ఎక్స్ప్రెస్ చేసేందుకు మేము తట్టుకోలేకపోయి దానికి ఆయన కౌంటర్ ఇస్తే దానికి మమ్మల్ని వ్యక్తిగతంగా ఏదో రామలింగాడు అయితే అని ఇంకంటే ఆయన చేయలేదా, ఆయన సారాయి వ్యాపారము సారాయి సవాలు పాడుకున్నాడు ఒకసారి వేంపల్లిలో. ఎవరు బిజివేంలో వీరారెడ్డి గారు అంతా ఉన్నప్పుడు సారాయి వేరే వాడు అమ్ముతాడని కాశీం అనే వ్యక్తిని తీసుకొచ్చి గోడౌన్లో వేసి కొడితే వాడు చనిపోయినాడు. ఈ చరిత్ర పర్సనల్గా పోతే అందరిది ఉంటుంది, కానీ మాది ముందే ఫ్యాక్షన్ నేపథ్యం, ఫ్యాక్షన్ కుటుంబం. దాంట్లో అప్పుడు పరిస్థితుల్లో అప్పుడు సర్వైవల్ కావాలంటే ఏం చేయాలో ఏమనేది మేము డెసిషన్ తీసుకొని చేసుకుంటాం. అయినా నువ్వు 95లో తర్వాత నువ్వు ఎంపీపీగా నిలవన్నావు, అప్పుడు ఫైరింగ్ జరిగి ఎవడో అమాయకుడు చనిపోయినాడు, మరి దానికేం సమాధానం చెప్తాడు? కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడైనా ఏదో సూపర్ 6 చేయలే అంటున్నావు, మేము చేసినామంటున్నాం. మాకు తెలిసి సూపర్ 6 మహిళలకు 1500 అనేది ఒకటి P4 విధానంలో చేయాలని చూస్తాడు. నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సు కూడా తొందరలోనే అయిపోతాయని మేము పదే చెప్తున్నాము. వాటిని విమర్శనాత్మకంగా విమర్శించు, మేమేం కాదనిలే. వ్యక్తిగత టార్గెట్ పెట్టుకొని అదని ఇదని మాట్లాడితే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని అప్పుడు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. తీవ్ర పరిణామాలు అంటే భౌతిక దాడులు కాదు. మీ ఇంటి దగ్గరికి వస్తాం, ధర్నా చేస్తాం, గొడవ చేస్తాం, నిన్ను నిలదీసి నీతో క్షమాపణ చెప్పించేంత వరకు కూడా ఇడిచిపెట్టాం. రైట్. అదే మరి నేను చెప్తున్నా, ఆయన అట్లా భ్రమపడతాడు. సతీష్ రెడ్డి గారు తీవ్ర పరిణామాలు ఉంటాయంటే నేను చెప్పింది ఇది. ఆయన అట్లా వ్యక్తిగత భౌతిక దాడులు ఏం చేయాలి? అసలు నేను ఒకటి చెప్తున్నాను, మీరు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. ఎలక్షన్ రోజు సతీష్ రెడ్డి గారు అబ్బాయి మా బూత్లో ఉండి